శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 9వ అధ్యాయం పుష్కరుని వృత్తాంతం. ఇలా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులై ఆ వృత్తాంతం అంతా దిలీపునికి వివరిస్తే దిలీపుడు చాలా శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయాల గురించి గురువర్యులైన వశిష్ఠుల వారితో ఇలా అంటూ ఉన్నారు. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకం నుంచి యమలోకానికి దూరం ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలంలో అక్కడికి వెళ్ళొచ్చాయి అని ప్రశ్నించాడు. దానికి వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నాడు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్న నువ్వు అడిగావు. శ్రద్ధగా విను. భక్తి మార్గానికి మించింది మరొకటి లేదు. చనిపోయిన ఆ ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వాళ్ళు ఒకసారి మాఘమాసంలో స్నానాన్ని ఆచరించి ఉండటం వల్ల వాళ్లకు కలిగిన పుణ్యఫలాన్నే మరలా బ్రతకగలిగారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, విను. ఒకప్పుడు పుష్కరుడు అనే విప్రుడు ఈ కన్యల వల్లే యమకింకరుల వల్ల పరలోకానికి తీసుకువెళ్ళబడ్డారు. తిరిగి భూలోకానికి వచ్చారు. ఆ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది, అది వినమని చెప్తాడు. పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు, పరోపకారం చేయటయే అతని ప్రధాన ధ్యేయంగా ఉండేవాడు. అతడు ప్రతి మాఘమాసమందు నిష్ఠతో స్నాన జప తపాది పుణ్యకార్యాలు దీక్షగా విడిచిపెట్టకుండా చేస్తూ ఉండేవాడు. సదా భగవంతునికి తన నామ సంకీర్తనలతో పాడుతూ భజిస్తూ జీవితాన్ని గడుపుతున్న పరమ భక్తుడతడు. ఒకరోజు యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకుని వెళ్ళాలి అని తన భటులని ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే వెళ్ళి ఆ విప్రపుంగుని ప్రాణాలు తీసుకుని యముని వద్ద నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్తగుప్పనితో దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉన్నాడు. భటులు తీసుకుని వచ్చిన పుష్కరుని వైపు చూస్తే పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. యమధర్మరాజుకు ఏదో భయం ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టమని కోరాడు. ఇక యముడు భటుల వంక కోపంగా చూసి, ఓరి భటులారా, పుష్కరుడు అనే పేరు గలవాడు ఆ గ్రామమందే ఇంకొకడున్నాడు. వాణ్ణి తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి తీసుకొచ్చారే అని గద్దించేసరికి ఆ కింకరులు గణగడ వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి వెళ్ళమని చెప్పాడు. అయితే ఈ జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి, సరలే, వచ్చాను కదా, ఈ యమలోకాన్ని ఒకసారి చూచిపోతాను అంటే యముడు తన లోకాన్ని చూడ్డానికి పుష్కరునికి అనుమతిచ్చాడు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి జీవులు పడుచున్న నరక బాధలన్నీ కూడా చూశాడు. జీవులు వాళ్ళు చేసుకున్న పాపాలని బట్టి అనేక విధాల శిక్షలు అనుభవిస్తూ ఉన్నాడు. పుష్కరుడు అదంతా తన కళ్ళతో చూశాడు. అతనికి చాలా భయం వేసింది. తన భయాన్ని పోవడానికి బిగ్గరగా హరినామస్మరణ చేశాడు అతడు. హరినామస్మరణ విన్న పాపజీవులు తమ తమ పాపాలని పోగొట్టుకున్నారు. వాళ్ళ శిక్షలు ఆపు చేశారు. యమలోకం అంతా చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాడు. పాపులు అనుభవిస్తున్న నరక బాధలను చూసి వచ్చినందుకు పుష్కరుడు ఇంకాస్త జ్ఞానంతో దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. ఇలా కొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజం. ఇంతకు ముందు శ్రీరామచంద్రుడు అయోధ్యని పాలించే సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బాలుణ్ణి తిరిగి బ్రతికించాడు. అలానే శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పిన గురువుగారి కుమారుడు చనిపోతే తన మహిమ వల్ల తిరిగి బ్రతికించాడు. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.